హాయ్ అండి అందరికీ 10th క్లాస్ సోషల్కి సంబంధించి భారతదేశ శీతోష్ణ స్థితి అనే 4th లెసన్ నుంచి మీకు క్విక్ రివిజన్గా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. కొంచెం లైట్గా ఉంది, అడ్జస్ట్ అవ్వండి, పర్లేదు, ఒకసారి చూడండి, మీకు రివిజన్గా యూజ్ అవుతుందన్నమాట. ఈ రివిజన్గా బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఒకసారి చేస్తాను చూడండి వీడియో అనేది. ఇక్కడ చూస్తే భారతదేశ శీతోష్ణ స్థితి ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను ఏమంటారు? ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని మరి వాతావరణ పరిస్థితులనే మనం వాతావరణం లేదా వెదర్ అంటారనమాట. క్లైమేట్ అయితే కాదు, వెదర్ వేరు, క్లైమేట్ వేరు అనమాట. మరి ఇక్కడ ఒక విశాల ప్రాంతంలోని కొన్ని సంవత్సరాల పాటు చూడండి, క్లైమేట్ అంటే ఏంటి? కొన్ని సంవత్సరాల పాటు ఉండాలన్నమాట. కొన్ని సంవత్సరాల పాటు ఒకే క్రమాన్ని కనబరిచేటటువంటి వాతావరణ పరిస్థితిని క్లైమేట్ అంటాం. క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి, వెదర్ అంటే వాతావరణం. ఇక్కడ మనం ఎప్పుడైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళామనుకోండి, ఇక్కడ లేదా ఇప్పుడు ఈరోజు పరిస్థితి బాగుందనుకోండి, ఈరోజు వాతావరణం బాగుందనుకోండి, వెదర్ బాగుంది అన్నారు, క్లైమేట్ బాగుంది అనకూడదు. క్లైమేట్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి అది ఆ ప్లేస్లో అలాంటి వాతావరణమే ఉండాలన్నమాట. దాన్ని క్లైమేట్ అంటారు. అంటే శీతోష్ణ స్థితి అనేది సుమారుగా 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల కాలానికి చెందినటువంటి వాతావరణ పరిస్థితులకు చెందినది. వాతావరణము, శీతోష్ణ స్థితి వంటి వాతావరణ అంశాలను తెలిపే పటాలని క్లైమటోగ్రాఫ్స్ అంటారు. క్లైమటోగ్రాఫ్స్ అని అంటారనమాట. వాతావరణ అంశాలను తెలియజేసే పటాలను ఏమంటారు అన్న క్లైమటోగ్రాఫ్స్ అనే చెప్పుకోవాలి. భూమధ్య రేఖ నుండి దూరం పెరుగుతున్న కొలది వార్షిక సగటు ఉష్ణోగ్రతలు ఏమవుతాయి? మనకు తెలుసు కదా, భూమధ్య రేఖ నుండి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలను ఏమంటారు? ఉష్ణ ప్రాంతాలు అంటారు. ధృవాలకు దగ్గరగా ఉండే ప్రాంతాలని ధృవ ప్రాంతాలు అంటారు. సూర్యకిరణాల నుండి వచ్చేటటువంటి వేడిమిని ఏమంటారు అంటే సూర్యపుటమి లేదా సూర్యపుటం అంటారు. అయితే ఇక్కడ చూస్తే వాతావరణంలో ఉండే అంశాలు ఏంటేంటి? ఉష్ణోగ్రత ఉంటుంది, వర్షపాతం ఉంటుంది, వాతావరణ పీడనం ఉంటుంది, గాలిలోని తేమ ఉంటుంది, గాలిలో ఉండేటటువంటి గాలి యొక్క వేగం, ఇవన్నీ కూడా వాతావరణంలో ఉండేటటువంటి అంశాలు. నెక్స్ట్ చూస్తే భూమధ్య రేఖకు దూరంగా ఉన్నటువంటి అక్షాంశాల కంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే అక్షాంశాల వద్ద ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకు వెళుతున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. భూమధ్య రేఖ నుండి ధృవాల వద్దకు వెళ్తున్న కొద్దీ వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇలా కూడా బిట్ అడగొచ్చు. భారతదేశ శీతోష్ణ స్థితిని ఏమంటారంటే ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అంటారు. భారతదేశంలో వివిధ రకాల శీతోష్ణ స్థితులకు కారణం ఏంటంటే విశాలమైనటువంటి భూభాగం ఉండడం, అలాగే అక్షాంశాలలో తేడాలు ఉండడం వలన భారతదేశంలో వివిధ రకాల శీతోష్ణ స్థితులు ఉన్నాయి. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి గల ప్రాంతం ఏది అంటే ఢిల్లీ. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి గల ప్రాంతం ఢిల్లీ. మరి సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి గల ప్రాంతం ఏది అంటే సముద్ర తీరంలో ఉండేటటువంటి ఏ ప్రాంతమైనా సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి గల ప్రాంతం అంటాం. భారతదేశంలో దక్షిణాది ప్రాంతంలో గల సగటు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి దీనికి గల కారణం ఏమిటి? ఎందుకు అంటే భూమధ్య రేఖకి దగ్గరగా ఉండడం, అలాగే లేదా ఉష్ణమండల ప్రాంతంలో ఉండడం. ఆన్సర్ రెండింటిలో ఏదైనా అవుతుంది. భూమధ్య రేఖకి చూడండి, భారతదేశంలో దక్షిణాది ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఎప్పుడు చాలా ఎక్కువగా ఉండడానికి కారణం భూమధ్య రేఖకి దగ్గరగా ఉండడం, అలాగే ఉష్ణమండలంలో ఉండడం అన్నమాట. నెక్స్ట్ వన్, భారతదేశాన్ని చూడండి, కన్యాకుమారిలో శీతోష్ణ స్థితి భోపాల్ నుంచి ఢిల్లీ వరకు చూడండి. కన్యాకుమారిలో శీతోష్ణ స్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణ స్థితి కంటే భిన్నంగా ఉండడానికి కారణం ఏమిటి? మరి కన్యాకుమారిలో శీతోష్ణ స్థితికి భోపాల్లో లేదా ఢిల్లీలో ఉండే శీతోష్ణ స్థితికి తేడా ఏంటంటే అవి వివిధ అక్షాంశాల మీద ఉండడం. అక్షాంశాలు చూడండి, వివిధ అక్షాంశాల మీద ఉండడం. భారతదేశాన్ని 2 సమభాగాలుగా విభజిస్తున్నటువంటి రేఖ ఏంటి? కర్కట రేఖ. భారతదేశంలో కర్కట రేఖకు దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతం ఏ మండలంలో ఉంది? ఉష్ణమండలంలో ఉంది. భారతదేశంలో కర్కట రేఖకు ఉత్తరాన ఉన్న ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది. వేడెక్కడంలో భూభాగము సముద్రాల మధ్య సంబంధం ఏమిటి? వేడెక్కడంలో భూభాగానికి సముద్రానికి మధ్య సంబంధం ఏమిటి? భూమితో పోలిస్తే సముద్రం అనేది చాలా వేగంగా వేడెక్కుతుంది, చాలా వేగంగా చల్లారుతుంది అన్నమాట.
సముద్రం అనేటటువంటిది చాలా నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. గుర్తుపెట్టుకోండి, రాంగ్ చెప్పాను. భూమితో పోలిస్తే సముద్రం నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లారుతుంది. మైదాన ప్రాంతాల కంటే కొండలు, పర్వతాల మీద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడానికి కారణం ఏమిటి? సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కాబట్టే మరి మైదాన ప్రాంతాల కంటే కొండల ప్రాంతాల మీద ఉష్ణోగ్రతలు తక్కువ. వేసవి కాలంలో వేసవి విడుదలలో చాలా చల్లగా ఉంటుంది. ఎందుకు? వేసవి కాలంలో వేసవి విడుదలలో చాలా చల్లగా ఉంటుంది. కారణం ఏంటంటే అవి సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడం వల్లే చల్లగా ఉంటుందన్నమాట. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఉప ఆయన రేఖ అధిక పీడనం వల్ల ఏర్పడే పవనాలు శాశ్వత పవనాలు అన్నమాట. ఉత్తరార్ధగోళంలో ఉప ఆయన రేఖ అధిక పీడనం వల్ల ఏర్పడే పవనాలు శాశ్వత పవనాలు. చూడండి, ట్రేడ్ విండ్స్ అని పిలువబడే పవనాలు ఏంటి అంటే, ట్రేడ్ విండ్స్ అని పిలువబడే పవనాలు వ్యాపార పవనాలు. ట్రేడ్ విండ్స్ అనే పదానికి మూల పదమైన జర్మన్ పదం ట్రాక్ అనేటటువంటి పదం అనమాట. ట్రేడ్ విండ్స్ అనేది ట్రాక్ అనే జర్మన్ పదం నుండి వచ్చింది. చూడండి, ఏ భాష పదం అంటే జర్మన్. మరి దీనికి అర్థం ఏంటంటే ఒకే దిశలో స్థిరంగా ప్రయాణించే గాలులు అని అర్థం. ఒకే దిశలో స్థిరంగా ప్రయాణించే గాలులు అని అర్థం. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ఉపరితల వాయు ప్రవాహం ఏమంటారు? దాన్ని జెట్ ప్రవాహం అంటారు. మరి జెట్ ప్రవాహం అనేటటువంటిది వేసవిలో దీని యొక్క వేగం ఎంత ఉంటుందంటే 110 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. 110 కిలోమీటర్లు. జెట్ ప్రవాహాలు 1200 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తాయన్నమాట. జెట్ ప్రవాహాలు 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం అనేటటువంటిది ఏర్పడుతుంది. తూర్పు జెట్ ప్రవాహం 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఏర్పడుతుంది. భారత భూభాగంపై ఉష్ణోగ్రతలు ఏ నెల నుండి తగ్గుతాయి అంటే నవంబర్ నెల నుంచి తగ్గుతాయి. భారతదేశంలో శీతాకాలం అనేది ఎప్పుడు వస్తుంది? నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వస్తుంది. భారతదేశంలో సాధారణంగా అత్యంత చలిగా ఉండేటటువంటి నెల ఏది అంటే జనవరి నెల. శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో ఒక మోస్తారు వర్షపాతానికి గల కారణం ఏంటంటే పశ్చిమ విక్షోభాలు అంటారనమాట వాటిని. శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో ఒక మోస్తరు వర్షానికి కారణం పశ్చిమ విక్షోభాలు. మధ్యధర సముద్రం నుండి వచ్చేటటువంటి తుఫాను వాయుగుండాలన్నమాట అవే. పశ్చిమ విక్షోభాలు ఏంటంటే మధ్యధర సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలనే పశ్చిమ విక్షేపాలు అంటారు. భారతదేశంలో శీతాకాలంలో పడేటటువంటి వర్షాలు ఈ పంటలకు ఉపయోగకరం. రబీ కాలంలో వచ్చేటటువంటి వర్షాలు అన్నమాట. శీతాకాలం అంటే రబీ కాలంలో వచ్చే వర్షాలు గోధుమ పంటకు అనుకూలం. తమిళనాడు తీర ప్రాంతాన్ని ఏ తీరం అంటారు? కోరమండల్ తీరం అంటారు. భారతదేశ ఉత్తర మైదానాలలో పొడిగా వేడిగా వీచే స్థానిక పవనాలను ఏమంటారంటే లూ పవనాలు అంటారు. వేసవి మునిగే సమయంలో దక్షిణ పీఠభూమి ప్రాంతంలో ఏ జల్లులు పడతాయి? తొలకరి జల్లులు పడతాయి. ఆంధ్రప్రదేశ్లో వేసవి ముగిసే సమయంలో కురిసే జల్లులు మరి స్థానికంగా ఏమని పిలుస్తారంటే మామిడి జల్లులు అంటారు. చూడండి, వేసవి కంప్లీట్ అయిపోయింది, వేసవి ముగిసే సమయంలో కంప్లీట్ అయిపోయే సమయంలో మరి కురిసేటటువంటి పవనాలను ఏమంటారంటే మామిడి జల్లులు అంటారు. భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిపై మరి ఏ ప్రభావం అధికంగా ఉంటుంది? గణనీయంగా ఉంటుందంటే ఋతుపవనాల ప్రభావమే అధికంగా ఉంటుంది. ఈశాన్య ఋతుపవనాల వలన కోరమండల్ అనేటటువంటి తీరంలో, ఇది ఎక్కడుంది? తమిళనాడు తీర ప్రాంతం. ఈ తీరంలో వర్షం అనేటటువంటిది కురుస్తుంది. ఋతుపవనాల గమనాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించిన వారు ఎవరు? అరబ్ యాత్రికుడు. అలాగే మాన్సూన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించిన వారు అరబ్ యాత్రికుడు. అంటే ఇది ఒక అరబ్బీ పదం అని గుర్తుపెట్టుకోండి. మాన్సూన్ అనే పదం అరబ్బీ పదం. ఋతుపవనాలు సుమారుగా ఈ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాలకు మధ్యలోనే ఎక్కువగా ఋతుపవనాలు ఏర్పడతాయి. ఋతుపవనాలు భారతదేశానికి ఈ నెలలో మొదట్లో చేరుతాయి. మనకి జూన్లో చేరుతాయి అన్నమాట. అందుకే మనం ధాన్యం వేసేటప్పుడు పంట పొలాలు వేసేటప్పుడు ఆ టైంలో వేస్తారు. భారతదేశంలో అత్యధిక వర్షపాతము ఏ ఋతుపవన కాలంలో సంభవిస్తుంది? నైరుతి ఋతుపవన కాలంలోనే అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. నైరుతి ఋతుపవన కాలం అనేది జూన్ నుండి సెప్టెంబర్ మధ్య ఉంటుంది. నైరుతి ఋతుపవనాల వల్ల కోరమండల్ తీరంలో మరి అంతగా వర్షం అనేది ఉండదు.
అలాగే నైరుతి ఋతుపవనాల వల్ల అంతగా వర్షం కురవని రాష్ట్రం ఏది అంటే తమిళనాడు కోరమండల తీరంలో అన్నమాట. అంతగా వర్షం అనేది కురవదు. తిరోగమన ఋతుపవన కాలం అనేటటువంటిది సెప్టెంబర్ నుంచి, మరి మనకి వర్షం అయిపోయిన తర్వాత సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య తిరోగమన ఋతుపవన కాలం అంటారు. తిరోగమన ఋతుపవనాలు లేదా ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షం పడేటటువంటి ప్రాంతం ఏదంటే తమిళనాడు. తిరోగమన ఋతుపవనాల వల్ల తమిళనాడులో వర్షం పడుతుంది. కోరమండల్ తీరం అనమాట అదే. తిరోగమన వర్షకాలంలో వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని ఏమంటారు? అక్టోబర్ వేడిమి అంటారు. దీన్ని అక్టోబర్ వేడిమి అంటారు. తిరోగమన ఋతుపవన కాలంలో తుఫానులు, వాయుగుండాలు ఈ సముద్రంలో ఏర్పడతాయి, బంగాళాఖాతంలో ఏర్పడతాయి. కోరమండల్ తీర ప్రాంతంలో అధిక శాతం వర్షం అనేది మరి దేని వల్ల సంభవిస్తుంది అంటే తుఫానులు, వాయుగుండాల వలన అధిక వర్షపాతం సంభవిస్తుంది. భారతదేశాన్ని ఎన్ని ఋతుపవనాలుగా విభజించారంటే 6 ఋతుపవనాలు. మనకు తెలుసు కదా, వసంతం, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత్, శిశిరం. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి మార్చి, ఏప్రిల్ 2 నెలలు, ఒక్కొక్క 2 నెలలు మనకు ఒక్కొక్క సీజన్ అన్నమాట. మార్చి నుంచి స్టార్ట్ చేస్తే మార్చి ఏప్రిల్ వసంతకాలం, మే జూన్ గ్రీష్మకాలం, జూలై ఆగస్టు వర్షకాలం, మరి సెప్టెంబర్ అక్టోబర్ శరత్కాలం, నవంబర్ డిసెంబర్ హేమంతకాలం, మళ్ళీ జనవరి ఫిబ్రవరికి వచ్చేసరికి శశిరం. ఇలా చైత్రం వైశాఖం అనేవి కూడా మనకి వసంతకాలం నుంచి చైత్రం వైశాఖం. అలాగే వసంతకాలంలో చూడండి, తెలుగు నెలల ప్రకారం చైత్రం వైశాఖం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. చైత్రం వైశాఖం అనేది వసంతకాలము, మరి జ్యేష్ఠం ఆషాఢం అనేది గ్రీష్మకాలం, శ్రావణ భాద్రపదం అనేది వర్షకాలము, ఆశ్వయుజం కార్తీకం అనేది శరత్కాలము, అలాగే మార్గశిరం పుష్యం అనేది హేమంతకాలము, మాఘమాసము పాల్గొనం అనేది శిశిరకాలం. ఇలా వస్తుంది అనమాట. మరి సూర్యుని అతి నీల లోహిత కిరణాల నుండి కాపాడేటటువంటి పొర ఏది? అతి నీల లోహిత కిరణాల నుండి కాపాడే పొర ఏదంటే ఓజోన్ పొర అనమాట. సౌరశక్తి అంతా కూడా తిరిగి రోదసిలోనికి వికిరణం చెందకుండా రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తి పట్టి అనేటటువంటిది ఉంచుతుంది. దీన్నే ఏమంటారు? కొంత శక్తిని పట్టి ఉంచుతుంది అనమాట వాతావరణం. దాన్ని ఏమంటారంటే హరిత గృహ ప్రభావం అంటారు. AGW అంటే ఏమిటి? AGW అంటే ఆర్థ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అన్నమాట. దీన్నే మానవ కారకం కారణంగా భూగోళం వేడెక్కడం అని కూడా అంటారు. ఆర్థ్రోపోజెనిక్ మరి గ్లోబల్ వార్మింగ్ అంటారు. నెక్స్ట్, టండ్రా ప్రాంతంలో మంచు కురవడం వల్ల విడుదలవుతున్నటువంటి వాయువు ఏదంటే మీథేన్ వాయువు. టండ్రా ప్రాంతంలో మంచు ఎక్కువగా కురవడం వల్ల విడుదలవుతున్న వాయువు మీథేన్ వాయువు. హరిత గృహ వాయువుగా కార్బన్ డైఆక్సైడ్ కంటే శక్తివంతంగా పనిచేస్తున్నటువంటి వాయువు ఏదంటే మీథేన్ వాయువే. చూడండి, నెక్స్ట్ ఐపీసీసీ అంటే ఏంటి? ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ లేదా శీతోష్ణ స్థితి మార్పులపై ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం అని అంటారు దాన్ని. 2013లో శీతోష్ణ స్థితి మార్పులపై ప్రపంచ దేశాల మధ్య సమావేశం జరిగిన ప్రదేశం ఎక్కడంటే వార్సా. ఇది పోలాండ్లో ఉంటుంది. భూగోళం వేడెక్కడానికి దోహదం చేసే మానవ కారకం ఏంటంటే అడవులను నరికివేయడం. సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడ్లు పెరగడం వల్ల పెరిగే సముద్ర మట్టం ఎంత అంటే 1 మీటరు. పెను తుఫాను కారణంగా సుందర్బన్ ప్రాంతము అతలాకుతలం అయినటువంటి సంవత్సరం ఎప్పుడు? చూడండి, పెను తుఫాను కారణంగా సుందర్బన్ అనేటటువంటి ప్రాంతము అతలాకుతలమైన సంవత్సరం 2009. మధ్యధరా సముద్రం గుండా వీచే వాయుగుండాలను మరి ఏమంటారంటే పశ్చిమ విక్షోభాలు అంటారు. ఆల్రెడీ మీకు చెప్పాను. వీరు చూడండి, ఇక్కడ పెను తుఫాన్ అనే సుందర్బన్ ప్రాంతం గురించి చూస్తే వీరు తూర్పు కోల్కతాలోని నోనడంగా అనేటటువంటి ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా 200 గ్రామీణ కుటుంబాలు అనేటటువంటి ఉంటున్నాయన్నమాట ఈ సుందర్బన్ ప్రాంతానికి చెందినటువంటి వారు. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.